హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయతో మసాలా కర్రీ చూపిస్తున్నానండి. అస్సలు చేదనేది లేకుండా ఈ విధంగా మసాలా కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీనికోసం పావు కిలో కాకరకాయల్ని కొద్దిగా లైట్‌గా గీరుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా కడుక్కొని వాటర్‌లో నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. అలాగే ఇందులోకి మనం పొడిని వేస్తాము. పొడి కోసం ఒక స్పూన్ పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు, కొద్దిగా మెంతులని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని వేయించుకోవాలి. ముందుగా ప్యాన్‌లోకి మనకు పల్లీలు, శనగపప్పు కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు, శనగపప్పును వేయించుకొని తర్వాత మిగతా పప్పులన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కొద్దిగా వేగిపోగానే హాఫ్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం మళ్ళీ ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కలిపి ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ అంతా కలిపి మూత పెట్టేస్తే మనకు కాకరకాయలు 60% వరకు ఫ్రై అయిపోవాలి ఇక్కడ ఆయిల్లో. కాబట్టి ఇలా అంతా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పప్పులని పొడి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా పొడి అయితే చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం కాకరకాయలు చూద్దాం. కాకరకాయలు చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని పక్కకు తీసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇది మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మొత్తం ఈ విధంగా మెత్తగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటిని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. 1.5 స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ కాకరకాయకి కారం పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని కూడా ఇందులో వేసుకొని ఈ పొడి కూడా కాకరకాయ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా పొడిని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసాన్ని తీసి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు కాకరకాయలు ఇంకొంచెం ఉడకాలి. అలాగే మనకు ఇది మసాలా కర్రీ కాబట్టి గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. మనం కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి కాకరకాయ ముక్కలు ఉడికి మనకు గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ అయితే ఉడికించుకొని మూత తీసి చూస్తే చూడండి కాకరకాయలు ఉడికిపోయాయి. అలాగే మనకు గ్రేవీ కూడా మంచిగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మసాలా కర్రీ రెడీ అండి. అస్సలు చేదనేదే ఉండదు. చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది.
మరి కాకరకాయతో ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.